విజయవాడ వరద బీభత్సానికి 4 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. నెంబర్ 1, విజయవాడ ఎగువన ప్రవహించే బుడమేరు వాగు కెనాల్ కెపాసిటీ 15,000 క్యూసెక్కులు అయితే ఇప్పుడు అక్కడ 40,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం కొనసాగుతుంది. అంటే కెపాసిటీకి మించి ప్రవాహం ఉండడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఊర్లోకి వచ్చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. నెంబర్ 2, విజయవాడ దిగువన ప్రవహించే కృష్ణానదిలో ప్రవాహం అనేది నార్మల్గా 5 నుంచి 6 లక్షల క్యూసెక్కులు ఉంటే ఇప్పుడు సుమారు 11 లక్షలకి పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. నెంబర్ 3, విజయవాడ చరిత్రలోనే కనీ విని ఎరుగిన రీతిలో నమోదైన వర్షపాతం. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 మధ్యలో నార్మల్గా 1.7 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఉంటే ఈసారి 33 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. నెంబర్ 4, సిటీలో సరైన డ్రైనేజీ సదుపాయాలు అనేవి లేకపోవడం మరియు చెరువులు లాంటివి ఆక్రమణకి గురవడం. మేబీ ఆంధ్రాలో కూడా హైడ్రాని తీసుకురావాలేమో.